అందరి ఇళ్లలోనూ దాదాపుగా టైలరింగ్ మిషన్ ఉంటుంది. ప్రతి చిన్న రిపేరుకి మనం మెకానిక్ మీద ఆధారపడకుండా మనకు మనం చిన్న చిన్న రిపేర్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. టైలరింగ్ మిషన్ వాడేటప్పుడు అప్పుడప్పుడు మిషన్ స్లో అవుతూ టైట్ అవుతుంది. అటువంటి టైంలో మనకు మనం ఎలా రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిషన్కి ఉన్న తాడుని తొలగించాలి. తరువాత మిషన్ హెడ్ని తీసి కింద పెట్టుకోవాలి. ఒక పాత గుడ్డతో డస్ట్ని క్లీన్ చేయాలి. ఒక స్క్రూ డ్రైవర్ని తీసుకుని 2 స్క్రూలను వీడియోలో చూపించిన విధంగా తీయాలి. స్క్రూ మాత్రం ఎటు తీసింది అటే పెట్టాలి కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోగలరు. మనం స్క్రూలు తీసినాక వచ్చిన కేసులోని హోల్స్ గల స్టీల్ భాగాన్ని తీయాలి. ఇక్కడ చూపిస్తున్న ప్లేస్లో దారపు పోగులు ఇరుక్కుంటాయి. చిన్న దారం ముక్క ఇరుక్కున్నా కూడా మిషన్ తిరగదు. కాబట్టి దారం ముక్కలు ఏమైనా ఉంటే తీసేసి డస్ట్ కూడా లేకుండా క్లీన్ చేయాలి. మళ్ళీ మనం స్క్రూలు బిగించేటప్పుడు సూది పైకుండే విధంగా చూసుకుని స్క్రూలు బిగించాలి. లేదంటే సూది విరిగే అవకాశం ఉంది. స్క్రూలు పెట్టే ప్లేస్లో జాయింట్స్ దగ్గర ఆయిల్ వేయాలి. హోల్స్ గల స్టీల్ భాగాన్ని గాడిలో కూర్చోపెట్టాలి. పై పార్ట్ని యథాస్థానంలో ఉంచి స్క్రూలను దేని స్క్రూ దానికే బిగించాలి. దీంట్లో చూపిస్తున్నట్లు మిషన్ యొక్క వీల్ తిప్పుతున్నప్పుడు సూది దేనికి తగలకుండా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటే కరెక్ట్గా సెట్ అయినట్లే. మెషిన్ హెడ్ని తిరిగి టేబుల్కి అమర్చుకోవాలి.
హోల్స్లో ఆయిల్ వేసుకుంటే పని పూర్తయినట్లే. మెషిన్లో కనీసం వారానికి 4 సార్లైనా ఆయిల్ వేసుకుంటూ ఉంటే మెషిన్ స్మూత్గా తిరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అవర్ వీడియో.